ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ప్రజాపాలన కింద దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు ఇప్పుడు మళ్లీ అప్లై చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. దీనివల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని అనుకోవచ్చు. గ్రామ వార్డు సభలు నడుస్తున్నాయి. కాగా జనవరి 21వ తేదీ హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 5,736 దరఖాస్తులొచ్చాయి. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి 5,332 దరఖాస్తులొచ్చాయి. అంటే జనాలు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పథకంతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 132, విద్యుత్ శాఖకు 131, రెవెన్యూ సంబంధిత సమస్యలకు సంబంధించి 43 దరఖాస్తులు, ఇతర శాఖలకు 97 దరఖాస్తులు వచ్చాయి. 2024లో ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల్లో 37.11% అపరిష్కృతంగా ఉన్నాయని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే టి హరీష్ రావు దాఖలు చేసిన సమాచార హక్కు పిటిషన్లో వెల్లడైంది. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీఐకి ఇచ్చిన సమాధానం ప్రకారం 2024 డిసెంబర్ 9 నాటికి మొత్తం 82,955 అర్జీలు అందగా వాటిలో 43,272 మాత్రమే ఫిర్యాదులుగా వర్గీకరించబడ్డాయి. మిగిలిన వాటిని ప్రభుత్వం తిరస్కరించింది.